సెవెంత్ నిజాం పరిపాలన జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నైజాంని కలవనికి వచ్చినప్పుడు నైజాము ఆ కాలంలో 100 కోట్లు నీకు ఇస్తా, నేను మీ దళితులందరూ కూడా ఇస్లాం తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ ఏమన్నాడంటే, పరాయి దేశము పరాయి మతము నాకు అవసరం లేదు, నీ 100 కోట్లు నాకు అవసరం లేదు అని చెప్పి దాన్ని ఆయన ఒప్పుకోకుండా, మరి బిఎస్ వెంకట్రావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఈయన మధ్యవర్తిత్వం చేసిన బాబాసాహెబ్ ఒప్పుకోకుండా ఔరంగాబాద్లో ఆయన కాలేజ్ కట్టడం జరిగింది, మిలింద్ కాలేజ్. ఆ మిలింద్ కాలేజ్లో గదర్ తల్లి గదర్ తండ్రి పనిచేయడం జరిగింది. ఆ రకంగా వాళ్ళకు పరిచయం ఉన్నది. మరి వాళ్ళ గదర్ తల్లిదండ్రులు బౌద్ధులు. అంటే ఈయనకు ఎక్స్ట్రీమ్ ఆలోచనలు వచ్చినాయి, లెఫ్టిస్ట్ అయిపోయాడో రైటిస్ట్ అయిపోయాడు, ఏదో ఈస్ట్ అయిపోయాడు అని. సో తర్వాత మళ్ళీ ఆయన వాపసు వచ్చిన తర్వాత నాతో పరిచయం ఏర్పడిన తర్వాత తనకు నేను ఒకటే మాట చెప్పాను, గద్దర్ ఒక మీటింగ్కి వస్తే 1,00,000 మంది వచ్చేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ 56లో 6 లక్షల మందితో బౌద్ధం స్వీకరించాడని ఉంది. నువ్వు ఈ స్టేజ్లో బౌద్ధం స్వీకరిస్తే బాబాసాహెబ్ చరిత్ర తర్వాత నీ చరిత్రనే ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే బాబాసాహెబ్ 6 లక్షల మందికే బౌద్ధులకి బుద్ధిజం ఇస్తే నువ్వు 10 లక్షల మందికి ఇచ్చిన వాడు అవుతావని చెప్పి తనని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఫైనలీ ఇక్కడ నేను వేసుకున్న పంచశీల కండువా కొంతకాలం తన దండకం మీద మోసేవాడు, దానికి కట్టుకొని తిరిగి ఈ పంచశీలాలు ఏంటి అసలు నాకు చెప్పులు పోయి ఆడు ఎవడన్నా అడిగితే నేను ఏం చెప్పాలి అని అప్పుడు అది తీసుకొని తన అన్ని వివరాలు తనకు చెప్పడం జరిగింది. తన రాష్ట్రమంతా తిరిగి నేను రాష్ట్రాన్ని అంతా బౌద్ధమయం చేసి నువ్వు కోరినట్టు 10 లక్షల మందితో నేను బౌద్ధం స్వీకరిస్తారా అని నాతో చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఆ మధ్యన నేను ఒక 2 ఏళ్ల కింద రత్నగిరి జిల్లాకి వెళ్ళడం జరిగింది బాబాసాహెబ్ ఒక మీటింగ్ అని. అక్కడ ఒక పెద్ద బౌద్ధ సమ్మేళనం జరిగితే అక్కడ వెళ్తే మరి అక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే నేను వాళ్ళకి అందరికీ ఆశ్వాసన ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 6 లక్షల మందితో బౌద్ధం స్వీకరించి బౌద్ధాన్ని పునర్జింపజేసిండో దాన్నే మన గద్దర్ గారు 10 లక్షల మందితో బౌద్ధం స్వీకరించబోతున్నాడు అని చెప్పి నేను అక్కడ అనౌన్స్ చేస్తే వాళ్ళంతా మీరు ఎప్పుడు కార్యక్రమం పెట్టినా మేము స్వయాన ఈ రత్నగిరి జిల్లాకి వెళ్ళి కొన్ని వేల మంది మేము అందులో పాల్గొంటామని చెప్పి వాళ్ళు అక్కడ మాట ఇవ్వడం జరిగింది. సో అట్లా మన గద్దర్ గారు అగ్ని ఫైర్ అది అసలు తన ఫైర్ గోలీ వచ్చి కొట్టుకొని తన ఎంతకాలం తన ఆ గోలీని మోసాడో ఆ బుల్లెట్ని మోసాడో మనమైతే ఇప్పుడు సూది గుచ్చుకుంటే అబ్బా మనలో వద్దురబాయ్ అని అంటాం, కానీ ఒక బుల్లెట్ దూరిపోయి తన నివాసం ఏర్పరచుకుంది. కానీ డాక్టర్ గారు ఏమన్నారు, ఇది తీస్తే నువ్వు నడుము పడిపోతుందో ఇది పడిపోతావు పనికిరావు అని చెప్పేసింది వాళ్ళు. అయితే లెట్ ఇట్ బి, దాంతో నీకేం అపాయం లేదని చెప్పారు. ఫైనలీ తన కొంతకాలానికి అప్పుడు కూడా అందులో షుగర్ వచ్చిన తర్వాత కూడా తన చెంగున దుంకి ఇంత ఒక కప్పు టీ తాగేసి చెంగున దుంకి మనందరినీ చైతన్యపరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఇప్పుడు ఈయన 23వ వార్డు అయిపోయాడు గద్దర్ గారు. పెరియార్లో అందులో అంబేద్కర్ బుద్ధుడు వీళ్ళు దాంట్లో ఆయన 23వ వార్డు అయిపోయాడు. ప్రపంచం తెలుసు ఆయనకు, ప్రపంచం గురించి ప్రపంచానికి గద్దర్ ఎవరని తెలుసు. సో అట్లా ఇటువంటి గొప్ప నాయకులు మనకు మళ్ళీ పుడతారా అని ఒక సమస్యగా ఉన్నది. రాబోయే కాలం ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నాడు, మోదీ వచ్చాడు అంతా ఆన్లైన్ అంటున్నాడు. ఎంతమంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎంతమందికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు వీటికెళ్ళి మనం ఫోన్ చేస్తే నెట్ కలవదు, హైదరాబాద్లో నెట్ కలవదు, ఆ అడవులలో ఎక్కడ కలుస్తుందండి. సో ఇటువంటి వాళ్ళు సృష్టించి మళ్ళీ మెజారిటీ జనాలని చదువుకోకుండా అజ్ఞానంలో అంటుముట్టు
పాటిస్తాం మేము అని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. మరి ఈ ఆర్ఎస్ఎస్ కొంపలో కూడా అంతా మనోలే. ఆడపోయి చూడండి, ఆర్ఎస్ఎస్ కొంపలు 99 జనాలు దళితులే ఉంటారు. మాలని అంటాడు, మాది అంటాడు, డక్కలో పిక్కలు ఇవి అవి అన్నీ ఉంటాయి. అవయవానికి ఒక కులం ఉన్నది. అట్లా అన్ని కులాలు పోయి ఇప్పుడు బీజేపీలో చేరి మనవాడే మనకు హానిగా మారాడు. మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళకు డిస్క్లోజ్ చేసి ఈ హరినాథ్ ఇట్లా మాట్లాడతాడు, రాజు ఇట్లా మాట్లాడతాడు, శంకర్ ఇట్లా మాట్లాడు, వాళ్ళు దేవుళ్ళని ద్వేషిస్తారు, రాముడి కృష్ణుడిని కూడా తిడతారు. ఈ రాముడి కృష్ణుడి లీలలో అంబేద్కర్ రాసిండు. సంవిధానాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ పుస్తకం కూడా ఒప్పుకోవాలి కదండి. అట్లా సో రాబోయే కాలంలో అయితే చాలా డేంజర్గా ఉంది. మరి ఆ రోజు ఈరోజు నిన్నటిదాకా ఒక సంవత్సరం కింద గద్దర్ వీడికెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుండే. ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే ప్రొటెస్ట్ ఎక్కడుందండి? ఆ రోజులలో నేను శంకరు కరపత్రాలు ప్రింట్ చేసుకొని వాళ్ళకు పోయి ఇచ్చి పాల్గొనండి అంటే 1000 సంఖ్యలో పాల్గొనే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా యువజన సంఘం కానీ అసోసియేషన్ కానీ వెల్ఫేర్ అంటే వెల్ఫేరే. యువజన సంఘం యువజనుల్లాగా వెళ్ళి ప్రతి ఇష్యూని క్వశ్చన్ చేసేటట్టు ఉండాలి. రాజుగారు మినిస్టర్లని ఎస్టాబ్లిష్ చేసి రాజుగారు ఏదైనా మినిస్టర్కి అపాయం వస్తే మినిస్టర్ వచ్చి రాజుగారికి చెప్తే రాజుగారు మనందరినీ ఏకం చేసి అంబేద్కర్ స్టార్ట్ పెద్ద సమావేశం పెట్టి గవర్నమెంట్ వాయించేవాడు. మరి ఇది ఇట్లయిపోయిందా, ఆయన ఎవరండి పిలవండి, ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి అని చెప్పి ఒక మినిస్టర్ని రీఇన్స్టేట్ చేసే అధికారము రాజుగారి దగ్గర ఉంది. రాజుకి ఎవరు ఇచ్చిందంటే అంబేద్కర్ ఇచ్చి. సో అట్లా మనము అంబేద్కర్ని నేను నమ్మి ఈ ప్రపంచ నాయకుడు మన గద్దర్ గారు ఏదో చిన్న గల్లీ కొంచెం నాయకుడు కాదు. మాస్టర్జీ గారు రావడము, మాస్టర్జీ గారు కూడా వేదికకి రావాల్సిందేగా మనవి, వేదికపైకి రావాల్సిందేగా మనవి. మాస్టర్జీ అంటే మాస్టర్జీ. మరి ఈయన గద్దర్ గారికి ఎంత ప్రీతిపాత్రుడో ఆయన మాటలనే చెప్తాడు తన. సో ఆ రకంగా మనము ఈ ఉపన్యాసాలకే పరిమితం కాకుండా మరి ఇప్పుడు ఎవ్వరు కూడా సాహిత్యం చదవడం లేదు. సాహిత్యం చదివితేనే మేము ఇంత వాళ్ళమయ్యాం. ఒక్క బాబాసాహెబ్ జీవిత చరిత్ర చదివి ఇప్పుడు 50 ఏళ్ల తరబడి దాన్ని ఆచరిస్తూ ఎక్కడ కూడా ఏదన్నా కరప్షన్ కానీ ఇది కానీ అది కానీ ఏది చేసిన వాళ్ళం కాదు. ₹1 ఎవరితో పని లేక ఆశించిన వాళ్ళం కాదు. సో అది నా రిక్వెస్ట్. బాబాసాహెబ్ అంత సిన్సియర్ మనం కావాలి, బుద్ధుడు అంత సిన్సియర్ మనం కావాలి. అప్పుడే వాళ్ళ పేర్లు తీసుకొని మనము ధైర్యంగా బతకగలుగుతాం. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు రాబోయే కాలం మన పిల్లలకి మనం ఏమిస్తున్నాం? అంబేద్కర్ ఇంత ఇచ్చిండు, మనం మన పిల్లలకి ఏమిస్తాం? సెల్ ఫోన్లు ఇస్తాం. 10,000 అయినా 50,000 అయినా ₹1,00,000 ఆ సెల్ ఫోన్లు చిన్న పిల్లలకు అన్నం తింటలేడంటే సెల్ ఫోన్, టీ తాగుతలేడంటే సెల్ ఫోన్. వాడిని ఇప్పటి నుంచే ఒక నరకయాతన పెడుతున్నాం మన పిల్లలని. మన పిల్లలని మనమే చెడగొడుతున్నాం. జాగ్రత్తగా తీయండి. ఎవరో పక్కింటోడు వచ్చి ఎందుకు చెడగొడతాడు? వాడింట్లో పని లేదా? కాబట్టి బాబాసాహెబు ఏది చేసినా భారతదేశ అభివృద్ధి కోసం చేసిండు. మానవ వికాసానికి బుద్ధుడు ఏ రకంగా పనిచేశాడో బాబాసాహెబ్ కూడా అదే రకంగా అపరబుద్ధుడు అయ్యాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి అపరబుద్ధుడు మన లీడర్ అయినందుకు మనం గర్వంతో ఆయన చెప్పిన విషయాలన్నీ అమలు చేయాల్సి మనం బాగుపడడానికి ప్రయత్నమే తప్ప ఇంకేముందని. సో ఎంత మాట్లాడినా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హిమాలయ పర్వతం నాయకులు వాళ్ళు. మనమేమో కింద ఐస్ ఎక్కడ పుడుతుంది, ఐస్ ఎప్పుడు ఏడ గట్టిగా అవుతుంది, ఏడ మంచుకునేది ఇది చూసుకునే వాళ్ళేమో తప్ప. సో కాబట్టి ఇటువంటి గొప్ప నాయకులు మన లీడర్ అయినందుకు మనం గర్వపడుతూ వాళ్ళని నిరంతరంగా మళ్ళీ మనము ప్రతి నెల ఎక్కడో ఒక జాగాలో ఏకమై
మన పిల్లల భవిష్యత్తు గురించి మనం చేయాల్సింది. మీరు ఎప్పుడైనా పోరాడి ఏదైనా 15% తెచ్చారా, 2% తెచ్చారా, 3%? ఉన్న 15%మే ఫిలప్ కాలేదు. మన బంగారు లక్ష్మణ్ గారు ఆయన డిప్యూటీ ప్లానింగ్ మినిస్టర్ అయినప్పుడు బాబాసాహెబ్ ఇదంతా ఎట్లా రాశాడు ఈయన సంవిధానం అని చెప్పి ఆ ఫైల్స్ అన్ని చెక్ చేస్తుంటే బాబాసాహెబు వేసిన ప్లాన్ ఈ దేశానికి ఆయన చెప్పినట్టుగా అమలు అయి ఉంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించే భారతదేశం అయ్యేది. కానీ ఈరోజు వరకు కూడా ఆయన విషయాలు చర్చ అక్కడ మా బంగారు లక్ష్మణ్ గారికి రవీంద్ర భారతిలో సన్మానం ఏర్పాటు చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఈ 60 సంవత్సరాల స్వతంత్రంలో 2% ఎస్సీ ఎస్టీ ప్లాన్ అమలు అయ్యింది. ఒకవేళ 15% ఈ 60 ఏళ్లలో అమలు అయ్యి ఉంటే మనం ఎక్కడ ఉంటుంటిమి కానీ ఎక్కడైనా పోతే అర్హుడు కాదు, ఎడ్యుకేషన్ లేదు, ఇది లేదు, అది లేదని అమలు చేయలేదు. ఆయన మినిస్ట్రీ పోయింది. ఆయన 2% మా దళితులకు అమలైంది అంటే ఆయన మినిస్ట్రీ పోయింది. సో కాబట్టి నా మనం ఏంటంటే మనము మన భార్య పిల్లల్ని రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించే ఎట్లయితే రాశారు 50-60 ఏళ్ల నుంచి మన ఎంట తిరుగుతున్నాడు. ఆయన ఎవరిని ఏం బాబు అంటాడు కానీ ఎవరిని అరే అని కూడా అనలేదు. ఆయన ఏ రకంగా అయితే అంబేద్కరిజాన్ని ప్రజలకు అందించిండు, ఏ రకంగా ఏళ్ళూరి చిన్నయ్య ఇంగ్లీష్ వర్షన్ని తెలుగులో అనువాదం చేసినందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రమంతా ఇక్కడ కాలిస్తే అక్కడ అమలయ్యేది, అక్కడ కాలిస్తే ఇక్కడ అమలయ్యేది. ఇప్పుడు ఎక్కడ ఏమీ అమలవుతలేదు. కాబట్టి ఆ వేదన నాది. ఇదంతా మనం ఎక్కడో జారిపోతున్నాము, మన పిల్లలకే మనం ఏం చేయలేని వాళ్ళం అవుతామేమో అని చెప్పి నా వాదన. మరి గద్దర్ కూడా తన పిల్లలకు ఏమీ ఇవ్వలేదు. మాకేమిచ్చిండు అంటే ప్రకాష్ అంబేద్కరు బాబాసాహెబ్ మన్మడు ఇప్పటికీ ఆయన ఉపన్యాసం చెప్తుంటాడు. ఆయన మాకేమిచ్చిండు అని అంటుంటాడు. ఆయన 100 కోట్ల విలువ చేసే ఇల్లు దాదర్లో కట్టించిండు. 100 కోట్లు బాంబేలో 100 కోట్ల విలువ చేసే ఇల్లు కట్టిస్తే ఆయన మాకేమిచ్చాడు, ప్రజలకే ఇచ్చాడు, ప్రజలకే సేవ చేసిండు అనే ఒక కంప్లైంట్ చేస్తుంటాడు ఆయన. సో ఆ రకంగా జరగకూడదని నా మనవి. వాస్తవమే కదా. కాబట్టి 100 కోట్లు ఇచ్చినా తనకు సరిపోలేదు. కానీ ఆయన లాంట తను సాహసం చేసి బయటకు వచ్చి ఉండుంటే మనం ఆయన ప్రకాష్ అంబేద్కర్ని ప్రైమ్ మినిస్టర్ చేసుకునే వాళ్ళమే. ఇప్పటికీ రాంగ్ రూట్లో పోవడం వల్ల రాంగ్ రూటే అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా మీ అందరితో నా మనవి, ఇంతవరకు ఓపికగా విన్నందుకు నేనేమో ఎక్స్ట్రా మాట్లాడితే క్షమించండి. గద్దర్ గారు ఆఖరి బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అరే అన్నా నీ పని చేయకపోతే కదా 10 లక్షలతో చెప్పినావు, భలే మంచిగా చెప్పినావు, కానీ అది కాలేదు. మొన్న అప్పటికి కూడా ఆఖరి శ్వాసప్పుడు కూడా నాతో మాట్లాడి ఆయన అదే అన్నాడు. కానీ ఒక్కటి, ఈ క్రియాకర్మలు ఏదైతే ఉంటుందో చనిపోయిన తర్వాత అది నువ్వే చేయాలి, బుద్ధిజంలోనే చేయాలని. సో ఆయన చనిపోయి తన ఆఖరి గడియని బౌద్ధ పద్ధతిలో చేయించి టీవీల ద్వారా వరల్డ్ వైడ్గా బుద్ధిజాన్ని తీసుకున్నాడు గద్దరు అని ఆయన చనిపోయి బుద్ధిజాన్ని ప్రచారం చేసిండు. అంత గొప్ప నాయకుడు. సో ఆ రకంగా వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు దాన్ని అమలు చేసిండ్రు. వాళ్ళ పిల్లల గురించి పట్టించుకోలేదు, భార్య గురించి పట్టించుకోలేదు, సమాజం గురించి పట్టించుకున్నారు వాళ్ళ జీవితాంతం. ఇటువంటి నాయకుడు అయితే పుట్టడం చాలా కష్టమే. మరి ఈ సమయం ఇచ్చిన ఈ అంబేద్కర్ అభిమానుల సంఘానికి అందులోని గద్దరు జయంతి సెలబ్రేషన్ పోయి 31వ తారీఖు అని మాకు తెలియదు, ఈరోజే తెలిసింది నాకు. సో కాబట్టి సిఎల్ యాదగిరి గారికి చాలా ధన్యవాదాలు. ఈ జనాలందరినీ ఏకం చేసి ఎన్నో అంగాలు ఉన్నాయి, వాళ్ళ అన్ని అంగాలను పిలిపించి తన జనాలని ఎన్లైట్ చేయడానికి ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడితే క్షమించండి. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. థ్యాంక్ యూ అన్న.
ఇప్పుడు వాడ